నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ నేను శ్రీదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాఘవపురంలో చక్కెర కర్మాగారానికి భూమి పూజ చేసిన మంత్రి దామోదర ఫ్యాక్టరీలో స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించాలని కోరిన ఎమ్మెల్యే తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఆదిమూలంను ప్రకటించడంతో వైఎస్ఆర్ నాయకుల హర్షం గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన జెడ్పీటీసీ జోగులమ్మ గద్వాల జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా మహిళ సజీవ దహనం నారాయణగేట పట్టణంలో ఘనంగా అయ్యప్ప పల్లకి ఊరేగింపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఈ నెల 13 నుంచి 15 వరకు పర్యటక గ్రౌండ్ ప్రాంతాల్లో ఆంక్షలు ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం 3 రోజుల పాటు ఉత్సవాలు మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు ఈ నెల 18న హాజరు కావాలని సమన్లు జారీ ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు వ్యూహంను ఓటీటీలో విడుదల చేయొద్దు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు పూజ హెగ్డే ఇంట విషాదం అనారోగ్యంతో బుట్టబొమ్మ అమ్మమ్మ మృతి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మాటూరు శివార్లో చక్కెర కర్మాగారానికి భూమి పూజ కార్యక్రమం మంత్రి దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ ప్రాంతంలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మంత్రికి ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఆదిమూలం ప్రకటించడంతో నాయకులు హర్షం వ్యక్తం చేశారు స్థానిక జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ మెట్టు వద్ద గంగమ్మ తల్లికి పూజలు చేశారు అనంతరం 108 కొబ్బరికాయలు కొట్టారు జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు బోల్తాపడి మంటలు చెలరేగడంతో ఓ మహిళ సజీవ దహనమైంది 4 గాయపడగా వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఎర్రవెల్ల చౌరస్తా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో అయ్యప్ప పల్లకిని గజవాహనంపై అంగరంగ వైభవంగా ఊరేగించారు ఈ ఊరేగింపులో మహిళలు కోలాటం అలరించారు అయ్యప్ప దీక్షధారులు భక్తనామ స్వరాలతో పట్టణ పురవీధులు మారుమోగాయి సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2024 సందర్భంగా హైదరాబాద్లోని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్ష విధించారు ఈ నెల 13 నుంచి 15 వరకు పెరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు టివోలీ క్రాస్ రోడ్ నుంచి ప్లాజా ఎక్స్ రోడ్ వరకు రోడ్డును మూసివేయనున్నారు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మళ్లిస్తున్నట్లుగా వెల్లడించారు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురుజీ లక్ష్మణ్ రాజు గారు మీకు ఎలాంటి సమస్య ఉన్నా దానికి ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపించే గురువు లక్ష్మణ్ రాజు గారు వ్యవసాయం వ్యాపారము చదువు ఉద్యోగం పెళ్లి పుత్ర సంతానం ప్రేమ సమస్యలు జ్ఞాపక శక్తి కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలాంటివి ఎన్ని సమస్యలున్నా ఇట్టే పరిష్కారం లభిస్తుంది విదేశీ ప్రయాణము ప్రమోషన్ ట్రాన్స్ఫర్ లాభ నష్టాలు భార్య భర్తల మధ్య కలహాలు కన్ను దృష్టి నిమ్మకాయ దృష్టి లాంటి బాధలు తొలగుతాయి అక్షింతల దోషం నాగదోషం రాత్రి కలలు కలవరింపులు నవగ్రహ దోషం లాంటి అనేక దోషాలు నివారించబడతాయి ఆరోగ్య శాంతి లక్ష్మీ శాంతిని కోల్పోవడం పిల్లల చదువులు పిల్లల ఆరోగ్యాలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పి 100% శాశ్వత పరిష్కారం చూపిస్తారు గురుజీ లక్ష్మణ్ రాజు గారు గురువు గారి మొబైల్ నెంబర్ 9179444133 9440001022 గురుగారి అడ్రస్ న్యూ నాగోల్ భారత్ పెట్రోల్ బంక్ పక్కన నిస్సాన్ షోరూమ్ ఎదురుగా యూనియన్ బ్యాంక్ పైన హైదరాబాద్ బ్యాక్ టు న్యూస్ వరంగల్ జిల్లా ఐనవోలులో మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి నేటి నుంచి 3 రోజుల వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి తొలి రోజు సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు భక్తుల కోసం క్యూ లైన్లో నిరంతరం నిఘా కోసం 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు కాగా కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు జారీ చేయటం ఇది 4వసారి వివిధ కారణాలతో 3 సార్లు విచారణకు హాజరు కాని కేజ్రీవాల్ ఈసారైనా హాజరు అవుతారు లేదా అనే విషయం ఆసక్తిగా మారింది రాష్ట్రంలో యువత కోసం ప్రతి జిల్లాలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రకటించారు స్కిల్ కేంద్రాలతో పాటు రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీని అందుబాటులోకి తెస్తామన్న ఆయన రానున్న 5 ఏళ్లలో మానవ వనరుల అభివృద్ధిలో తెలంగాణను నెంబర్ 1 చేస్తామన్నారు
ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలోనూ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనను ముమ్మరం చేస్తామన్నారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాను ఓటీటీ ఆన్లైన్ ఇంటర్నెట్ వేదికల్లోనూ విడుదల చేయొద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. సినిమా విడుదలను ఆపాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిసెంబర్లో ప్రకటించిన దాఖలు చేసే సంగతి తెలిసిందే. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని, చంద్రబాబును అపఖ్యాతి పాలు చేసే విధంగా చిత్రీకరించారని పిటిషన్లో లోకేష్ పేర్కొన్నారు. హీరోయిన్ పూజా హెగ్డే ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుట్టబొమ్మ అమ్మమ్మ చనిపోయింది. ఈ విషయాన్ని తెలుపుతూ పూజా హెగ్డే తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. తన అమ్మమ్మతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ వి మిస్ యు అజీ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఓ బాధాకరమైన ఎమోజిని కూడా పెట్టింది. నమస్తే, వెల్కమ్ టు స్టావ్య టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాఘవపురంలో చక్కెర కర్మాగారానికి భూమి పూజ చేసిన మంత్రి దామోదర. ఫ్యాక్టరీలో స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించాలని కోరిన ఎమ్మెల్యే. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఆదిమూలంను ప్రకటించడంతో వైఎస్ఆర్ నాయకుల హర్షం. గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన జెడ్పీటీసీ. జోగులమ్మ గద్వాల జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా, మహిళ సజీవ దహనం. నారాయణగేట పట్టణంలో ఘనంగా అయ్యప్ప పల్లకి ఊరేగింపు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు. ఈ నెల 13 నుంచి 15 వరకు పర్యటక గ్రౌండ్ ప్రాంతాల్లో ఆంక్షలు. ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం. 3 రోజుల పాటు ఉత్సవాలు. మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు. ఈ నెల 18న హాజరు కావాలని సమన్లు జారీ. ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. వ్యూహంను ఓటీటీలో విడుదల చేయొద్దు. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు. పూజా హెగ్డే ఇంట విషాదం. అనారోగ్యంతో బుట్టబొమ్మ అమ్మమ్మ మృతి. ఇవి ఇవాల్టి న్యూస్ బులెటిన్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.